మా డాడీ మంచి ఆ పెసలు ఇచ్చిండు నేను కొనుకొచ్చుకుంటాయా. ఈ బుడ్డోని ఎత్తుకపోయింది అనుకో 2 లక్షలు వస్తాయి. ఈ నెత్తుకపోతా పెట్టుకొని తింటా. ఇప్పటికే ఎండలు బాగా కొడుతున్నాయి. అక్క నాకు కూడా కొంచెం మామిడికాయవా? అమ్మో నువ్వెవరు గట్ల వేసుకొని ఉన్నావు? అదే మరి అలాంటి జోకులు వేయద్దు. నేను అన్నాజని నాకు ఎవ్వరు లేరు. వామికానికి ఎవ్వరు లేరు అంటున్నావు కదా, ఈ మామిడికాయ తెంపుతా, ఇద్దరం కలిసి తింటాం సరేనా? ఎంత బాగుందో. ఓహో వామిక నీకు ఎవ్వరు లేరా? ఇటు నుంచి నా దగ్గరనే ఉంటూ సరేనా? మనం మంచిగా ఉందా? సరే అట్లా అయిపోయి అక్క పారిపోయింది. మా సార్ చెప్పిపోతా. ఇంకో ఈ మామిడికాయ కూడా తీసుకపోతా. పడిపోయిందా? పడగొట్టావా? నువ్వెంతైనా నా శిష్యురాలు. చెప్పాస్ ఈ మామిడికాయ ఏంది ఉన్నంత మనం తింటే పనికొస్తుంది. ఆకన కోసేసిందా? దీన్ని మనం కమ్మగా తిందాం. ఫస్ట్ మనకు మామిడికాయ కాదు, ముందు ఆ రాధమ్మని మనం కిడ్నాప్ చేయాలి. చలో పోంపా. నాకు ఒక పిల్ల దొరికింది. ఈ పిల్లని కిడ్నాప్ చేసి ఈ కళ్ళు కిడ్నీలు అన్నీ అమ్ముకొని మా జూడికి బువ్వ పెడతా. మేము కూడా చికెన్ బొక్కలు గట్టిగా తింటాం. ఎంత మాట, ఎండాకాలం పిల్లలే పిల్లలు. మా బామికి ఎంతైనా గ్రేట్. నిన్ను మంచిగా ఎత్తుకపోయి కుక్కలకు నక్కలకు వేసుకుంటా. నేను పిల్లల దొంగని. నువ్వు పిల్లల దొంగ అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? నిన్ను ఎత్తుక వెళ్ళడానికే. అందుకే నేను ఎత్తుకెళ్తా నిన్ను. పోతురాజు కానీ అప్ప చెప్తా. వాడు లండనో దుబాయో ఎటో ఒకటి కమ్మేసుకుంటాడు. ఏం లేకుండా ముగ్గురికి 3 లక్షలు అడుగుతాయి కదా. ఎట్లనే వేసి మా పప్పికి బువ్వ పెట్టాలి ముందుగాల. మా వామిక ఇట్లా కాపలా కాసింది ఇక. ఎందుకలా మంచిది ఆ పోరు నాగం చేస్తారు. నేను కూడా గాడిగా పోతాను ఎట్లయితే ఎట్లా. ఏంట్రా భయం లేదారా మీకు? ఏమంటున్నారు? మీకు అంత దమ్ముందారా? దమ్ముంటే నా మీద గెలవంటారా చూస్తా. అయితే ఒక్కొక్కరికి పోటీ పెట్టుకుందామా? అరే ఎవడు గెలుతాను ఇంటికి పంపిస్తారా? ఫస్ట్ గుండోడా దారా చూసుకుందాం. నీ బొక్కలు తుక్కు తుక్కు చేస్తారా గుండోడా? రేపు నీ కళ్ళు హైదరాబాద్లో ఉంటాయి, నీ కిడ్నీలు దుబాయ్లో ఉంటాయి, అన్నీ ఎక్కడెక్కడో ఉంటాయిరా. నాకే తెలియదు. ఓ పిల్లల దొంగ ఇవాళ ఆట ఆడుకోని కానీ రేపు ఇంటికాడ పొద్దున్నట్టు పడగొట్టిరా ఆడుకుంటా. నీ కిడ్నీని ఇడ్లీలో కమ్ముతా. నువ్వు ఎట్లా ఆడుకుంటావు? అరే పిల్లల దొంగ ఇంకొకసారి అన్నా అంటే బుద్ధి బొక్కలు పలవడతా. రాధా నువ్వు సప్పరాకుండు. ఆయన కోపం వచ్చిందనుకో మనల్ని చంపేస్తాడు. పిల్లల దొంగ మిమ్మల్ని విడిచిపెట్టను. అందరినీ అమ్మేస్తా, చంపేస్తా, వండుకొని తింటా. గుండు అడిగిందిరా గుండు. మంత్రశక్తి కమాన్. నేనే గెలిచాను. అరే నువ్వు రారా చూసుకుందాం.
నా గుండు అడగాలంటే నీ గుండు ఉండాలరా గుండోడా, నీ గుండె లేదు. ధర చూసుకుందాం ధర. వీడిని కూడా ఓడించా. నువ్వు ఆప్రాల ఆడపిల్లవు, నువ్వేం చేస్తావు? దా చూసుకుందాం. అరే ఆడపిల్లలు ఏమన్నా తక్కువ అనుకున్నావా? ఆడపిల్లలు తలుచుకుంటే ఏమన్నా చేయగలుగుతారు. ఇప్పుడు నేనేం చేస్తాను చూడరా. ఏం చేస్తావు? నీ కూడా వస్తాయి చెయ్యి. దారా చూసుకుందాం. ఆవిక రాధమ్మ గురించి తెలవకుండా అనవసరం తీసుకొచ్చినావు. వామ్మో పొట్టు పొట్టు కొట్టింది. ఆ పోరగాళ్ళందరూ వారిపోయారు. ఆవిక మళ్ళీ ఒకసారి పిల్లల్ని దొంగతనం చేయవి. ఇక అమ్మో చిన్న చిన్న పిల్లగాళ్ళకు కూడా స్కూళ్ళల్లో కరాటలు నేర్పుతున్నట్టు చిత్క బాధింది తెలుసా. అట్లానే కావాలా నీకు? డాన్ బిగ్గెస్ట్ డాన్. ఈ ఊళ్ళో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ పిల్లల్ని కిడ్నాప్ చేసినా గాలి నాకే అమ్మాలే. గాల కిడ్నీలతో గోళీలాట ఆడుకుంటోని డాన్. దుకాణంలోకి పోయిన దుకాణం పోతే నా బిడ్డని ఇసిపెట్టి పోతే కనబడతలే. ఇంటికి వచ్చేవారు కనబడతలేదు. ఇక మిమ్మల్ని వదిలిపెట్టా. బేరం మాట్లాడుకుందాం. బేరం మాట్లాడుకుందామా? సరేపా. ఏం డాన్ చూసావు కదా, నలుగురు పిల్లలు ఎంత ఇస్తావు? ఈ డాన్ని ఎంత ఇస్తావనే దమ్మొచ్చినాదరా నీకు? నీ ఎంత ఇస్తే గంత తీసుకోవాలి. నలుగురు పొలాలకు కలిపి 40,000 ఇస్తా. ఏంది డాన్, ఈ నలుగురి పిల్లలు తీసుకుపోయి బయట అమ్ముకుంటే 4 లక్షలు వస్తాయి. నువ్వు 40,000 ఇస్తా అంటున్నావు. అరే ఇదే మంచి ఛాన్స్ రా. మంచి వాళ్ళిద్దరికి గొడవలు పెట్టించి పిల్లలు పెట్టిద్దాం. అంతలోపు నువ్వే అందరిని తీసుకొని రాపరా. సరేనా? డాన్ ఇది మోసం. నువ్వు 4 లక్షలు ఇస్తేనే వాళ్ళ పిల్లల్ని ఇస్తా, లేకపోతే ఇవ్వను. ఎంత పెద్ద దాన్ని ఈ చిన్న దాన్ని ఎదిరిస్తుండు. ఇజ్జత్ ఏంది? ఈ చిన్న బుడంకాయల ముంగట నా ఇజ్జత్ ఇస్తావా? నిన్ను వదిలిపెట్టరే. డాను గంత పెద్ద ఉన్నాడు. ఈ చిన్న దాన్ని ఒకటే గుద్దుకి పై గోడ కట్టుకుంటాడు. గంత కట్టలేకపోతాడు. రే పొట్టోడా, నువ్వు గింత అంటున్నావు. నువ్వు నన్ను చంపేంద్రా, నిన్ను చంపేస్తా. ఆగురు మీ ఇద్దరు గొడవ పడకోకుర్రి. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఇక మీకు ఒక పోటీ పెడతా. పోటీలో ఎవరికి వెళ్తే మేము వాళ్ళ దగ్గరనే ఉంటాం. మిత్రమా ముక్కు పగిలిందా? నిజమే మిత్ర, పగిలింది. ఇక నువ్వు ఏదైనా తెలుసుకో తొలిదారు అన్నా అంటే ఇక నాకు కోపం వస్తుంది. సరే నీ కోపం వస్తుంది కానీ నీకు ఎప్పుడైనా ఎడమ సైడ్ వచ్చిందా? ఇగో నాకు ఇంతవరకు జ్వరం రాలే, ఫీవర్ కూత రాలే. ఇగో చేతులు కూడా నొప్పి పెట్టలే. నీ స్ట్రాంగ్. మిత్రమా నాకు ఇస్తుంటే పిల్లలు కావాలి మిత్రమా. మస్తు స్ట్రాంగ్ ఉంది. నాకు గుర్తుతోనే అర్థమైంది. నీకు ఇంకో రోజు వచ్చేసా. పాప బంగారు పాప, నువ్వే నా బంగారం పాప. ఇలాంటి పాపలు నాకు రోజు దొరకాలి. అద్భుతం, నువ్వు నా బంగారం. పోచిటి తల్లి బంగారు తల్లి కుక్క ఓ బకప్పిలేట్రా. అవును, నీకు ఎప్పుడైనా జ్వరం వచ్చిందా? అమ్మో ఇల్లు నా కిడ్నీలు మంచిగా ఉన్నాయంటే నన్ను నమ్మేస్తారు. నా కిడ్నీలు మంచిగా లేవు. అయ్యో నా కిడ్నీలు మంచిగా లేవు. నీ కిడ్నీలు మస్తున్నాయి నాకు అర్థమైపోయింది. నువ్వు అబద్ధం ఆడినావు. పేగొక్కపో. ఓకే మిత్రమా, ఈ పైసలు నీ అకౌంట్లోకి వచ్చేసాయిగా. పిల్లల్ని నేను తీసుకోపోతా. డీల్ ఓకే? అన్న ఎట్లా మా కిడ్నీలు తీసుకుంటారుగా. ఒకసారి ఫోన్ ఇవ్వ, గేమ్ ఆడుకుంటా. సరే చిటి తల్లి. డాడీ ఇక మేము కోళ్ళపారంలో ఉన్నాం. మమ్మల్ని దొంగలు కిడ్నాప్ చేసి. దొంగల పంచాలు ఇగో ఆవిడ ఒక నిమిషం ఏదో మెసేజ్ వచ్చింది. అమ్మ రాధమ్మ మెసేజ్ పంపించింది. దొంగలు కిడ్నాప్ చేసి కోళ్ళపారంలో దాచిరంట. సచ్చినవా బిడ్డ, మన కిడ్నీలో మనకి